వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీలోని జామియా మసీదులో గురువారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్ద అమీర్ మాట్లాడుతూ ఈరోజు ముస్లింలకి ఎంతో పవిత్రమైన రోజని, రంజాన్ మాసం ప్రారంభించినప్పటి నుండి అల్లా ఆశీర్వాదం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తామని, నేటితో ఉపవాసాన్ని ముగించుకొని అల్లా ఆశీర్వాదం కొరకు పిల్లలు, పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తామని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొన్నారని తెలిపారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. أستغفر الله ربي من كل ذنب وأتوب إليه أستغفر الله ربي من كل ذنب وأتوب إليه لنا ورحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين أنت مولانا فانصرنا على القوم الصادقين أنت مولانا فانصرنا على القوم الصالحين. کرم کا فضل کا معاملہ فرما یا اللہ. تمام صغیرہ کبیرہ گناہوں کو معاف فرما یا اللہ. تمام خطاؤں کو درگزر فرما یا اللہ یا اللہ یا اللہ فرما یا اللہ. ہم گناہوں کے سمندر میں ڈوب چکے ہیں مولا یا اللہ. ہم گناہ کرتے کرتے گناہوں کے سمندر میں ڈوب چکے ہیں مولا. ఈరోజు వాకాడు బీసీ కాలనీ అదేవిధంగా వాకాడు జామియా మసీద్ రెండు మసీదుల ముస్లింలు ఒక ఈద్గా దగ్గర చేరి దగ్గర 400 కుటుంబాలు ఒకే దగ్గర జమ అయి అల్లాతో ప్రార్థన అడగడానికి ఒక ఈద్గా స్థలాన్ని సంవత్సరాల్లో 2 సార్లు ఎంచుకోవడం అవుతుంది. ఒకటి ఈదుల్ ఫితర్, 2 బక్రీద్కి అల్హమ్దులిల్లా ఈద్గాకి రావడం జరుగుతుంది. అల్హమ్దులిల్లా ఈరోజు వాకాడులో ఎంతమంది అయితే ముస్లిం సోదరులు, పెద్దలు, చిన్నలు, నడవలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అల్లా దగ్గర ప్రార్థన చేయడానికి చాలా సంతోషంతో, ఈరోజు ముఖ్యంగా ముస్లింలకి చాలా పవిత్రమైన రోజు. ఎందువల్ల అంటే 30 రోజులు ఇష్టంగా ఉపవాసం ఉండి ఉదయం 4:30 నుంచి సాయంత్రం 6:30 దాకా మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పవిత్రమైన ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాసం పూర్తి అయిన ఒక సంతోషంలో ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో ఇక్కడ ఎంతమంది అయితే నిలబడుతున్నారో మత పెద్దలు, గురువులు, ఏ విధంగా అయితే ఊరి యొక్క పెద్దలు కూడా దీంట్లో ఉన్నారు. చాలామంది విలువతో కూడిన ప్రార్థనలు చేయడానికి, అల్లా దగ్గర వేడుకోవడానికి, అల్లాతో అడిగి తీసుకోవడానికి ముస్లింల యొక్క వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే ఇతరుల దగ్గర పోయి చేయి సాపే అలవాటు ముస్లింలకు లేదు. ఏది కావాలన్నా కూడా 2 రకాతులు నమాజ్ చదివి అల్లాతో తీసుకునే యొక్క గొప్ప భాగ్యాన్ని అల్లా తాలా ముస్లింలకు ప్రసాదించున్నాడు. దానివల్ల ప్రతి ఒక్క ముస్లింలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా మిన్నుగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ముస్లింలు, చిన్న పిల్లలు, నడవలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈద్గాకు వచ్చి ఈదుల్ ఫితర్ 2 రకాతు వాజిబ్ నమాజ్ చదివి అల్లాతో దువా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా. ఇక్కడ ఎంతమంది అయితే పెద్దలు ఉన్నారో అల్లా తాలా వాళ్ళు అందరి ఆయుస్సును పెంచుగాక. ఎంతమంది అయితే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆయుస్సును కూడా అల్లా పెంచుగాక. ఆ యొక్క ప్రార్థన నిమిత్తం అల్హమ్దులిల్లా ఈద్గాకు రావడం అయినది. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఒకరికొకరు ముసాఫా చేసి చాలా ఈ యొక్క సంతోషం అల్లా తప్పక ఈ సంతోషాన్ని ఎవరు తీర్చలేరు. అటువంటి సంతోషం